ఇక్కడ మగవాళ్ళు అసలు తన్ మన్ ధన్ అర్పించి ధర్మం కోసం ఎంతో ఎక్కువ పనిచేస్తారు. ఆడవాళ్ళం మేము కొంచెమే పనిచేస్తాం, కానీ మీకు వచ్చినంత ఫేమ్ మాకు రావడానికి కారణం మీరు ఇంట్లో అమ్మ అక్క మాటలు ఎట్లయితే వింటారో అట్లనే ఇక్కడ కూడా బయట ధర్మం గురించి ఒక మహిళ చెప్పినప్పుడు వినడం వల్ల మాకు వచ్చిందే తప్ప మేము చేసిన శ్రమ చాలా తక్కువ. కానీ ఈ మానసిక స్థితి కేవలం హిందూ మగవాళ్ళకే ఉంటుంది. హిందూయేతరులకు మహిళ పట్ల ఒక గౌరవభావం అనేది ఉండదు, అది మనం చూస్తున్నాం. అయితే మనకు హిందూ సమాజంలో మనం దాని మీద బాగా ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే, మొహమ్మద్ గజ్నీని పృథ్వీరాజ్ చౌహాన్ పట్టించింది జయచంద్. జయచంద్ పర్సనల్ ఈగో కోసం పృథ్వీరాజ్ చౌహాన్ని పట్టిస్తే పృథ్వీరాజ్ చౌహాన్ భార్య జయచంద్ కూతురు, అంటే నా కూతుర్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అన్న ఉద్దేశంగా పట్టించినప్పుడు అక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ని మొహమ్మద్ గజ్నీ చంపిన తర్వాత అతని భార్యని సంయుక్తాదేవిని అజ్మేర్ దర్గా దగ్గర చిష్టి ఫ్యామిలీ సామూహిక బలాత్కారం చేసిండు. అంటే దీనికి కారణం ఏంది? ఇప్పుడు జయచంద్ హెల్ప్ చేసిండు కాబట్టి మొహమ్మద్ గజ్నీ పడుతూనే ఉంటాడా? ఉండడు. ఇంటెన్షన్ బిహైండ్ ద క్రైమ్ అని చెప్తారు లీగల్ టర్మ్లో. దాని ప్రకారం ఏంటంటే వీళ్ళకు శత్రుబోధ అనేది ఉంటుంది. అంటే ద్వేషము వీళ్ళ మీద, అంటే హిందువుల మీద ద్వేషము, కాఫిర్లు అంటారు. కాబట్టి ఈ ద్వేషాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు 3 విషయాల్ని మనం కాపాడుకోవాలి: బడి, గుడి, ఒడి. బడి అంటే మన సంస్కృతి సంప్రదాయాల మీద అటాక్ జరుగుతుంది. ఒక మహిళ తన భర్తకి, అంటే భార్య భర్తకి కాళ్ళకి నమస్కారం చేసినప్పుడు హిందూ మగవాళ్ళు మేల్ షావనిస్టులు అని చెప్తారు. దానివల్ల చాలా మంది ఆడవాళ్ళు సంస్కృతికి దూరంగా ఉంటున్నారు. బర్రెల దున్నపోతుల్లాగా మెడలు ఈ పుస్తలు ఇవన్నీ ఎందుకు వేసుకుంటారు హిందూ ఆడవాళ్ళు అంటారు. కాబట్టి ఇది మన బడి మీద అటాక్. గుడి మీద అటాక్ చూసినాం మనం ధర్మస్థలంలో, మన దేవాలయం మీద అటాక్. ఇప్పుడు ఒడి మీద అటాక్, అది లవ్ జిహాద్ కానీ నాగర్ కర్నూలు కానీ ఏ చోట అయినా కూడా హిందూ ఆడబిడ్డల మీద అటాక్ జరిగి విక్టిమ్ అక్యూజ్డ్ చూసినప్పుడు, విక్టిమ్ కానీ అక్యూజ్డ్ కానీ ఒక ముస్లిం అయితే దాని నేరేటివ్ మొత్తం ట్విస్ట్ చేసేస్తారు. ముస్లిం ఉన్నాడు అనుకోండి, విక్టిమ్ కానీ అక్యూజ్డ్ కానీ ఉంటే కోవా బన్ నమ్మితే వాడు పేదోడవుతాడు. బురాన్ వానీ జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్ట్ హెడ్ మాస్టర్ కొడుకవుతాడు. షారుఖ్ ఖాన్ ఫోర్సెస్ మీద గన్ను పెట్టిన వాడు ఫ్యాషన్ ఫీల్డ్లో కెరీర్ ఫామ్ చేసుకునేవాడు అవుతాడు. సో ఈ నేరేటివ్స్ని మనం అండర్స్టాండ్ చేసుకొని పిల్లలకి తీసుకెళ్ళాలి. అల్టిమేట్లీ ఒకటే ఏంటిదంటే, రిలీజన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. నాణానికి 2 వైపులు అనమాట, మతమును రాజకీయం. రాజకీయ శక్తి, రాజకీయ సత్తా మన దగ్గర లేనప్పుడు మనం విన్ కాలేం, ధర్మాన్ని కాపాడుకోలేం. కాబట్టి దాన్ని కాపాడుకోవడం కోసం రాజకీయంగా మనందరం పనిచేయాలి. వ్యక్తిగత ఈగోలు కానీ వ్యక్తిగత ప్రయారిటీస్ని పక్కన పెట్టి చేయగలగాలి. అప్పుడు మన దేశం, మన ధర్మం, మన దేవాలయాలు, మన హిందూ ఆడబిడ్డల్ని కాపాడుకోగలుగుతారు.